చేశారు కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత దీని మీద ఇంకా ఎక్కువగా బయటపడతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా పామ్ ఆయిల్తో మీ అందరికీ తెలుసు పూస, నెయ్యిలో పూస అంటారు, రౌండ్ చిన్న చిన్న పూసలాగా ఉన్నాయి. ఆ పూస రావడానికి ఒక కెమికల్, ఆ నెయ్యి గుమగుమలాడే నెయ్యి వాసన రావడానికి ఒక కెమికల్, ఆఖరికి దాంట్లో నెయ్యి లేకోకుండా పామ్ ఆయిల్తో తయారు చేశారంటే ఎంత అపవిత్రం చేశారో, వీరిని ఏ విధంగా భగవంతుడు శిక్ష ఇస్తాడో. కానీ ఇప్పటికి కూడా సరే తప్పు జరిగిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశానని చెప్పుకుంటే ఏమన్నా మోక్షం లభిస్తుందేమో. కానీ ఇంకా వాళ్ళు ఎదురుదాడి చేయటానికి, అంటే వాళ్ళ లక్షణం తప్పు చేసి కూడా ఏ విధంగా అయితే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి గుండెపోటుతో చనిపోయాడని, అంత క్రూరంగా నరికేసిన తర్వాత కూడా గుండెపోటుతో చనిపోయాడని చెప్పటానికి ఎంత ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించేది. వివేకానంద రెడ్డి గారంటే ఒక సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఒక పేరున్న నాయకుడు, మంచి నాయకుడిని పేరున్నది. అటువంటి వ్యక్తిని దారుణంగా గొడ్డలి పోట్లకి గురి చేసి వాటి కట్లు కట్టేసి ఏ విధంగా గుండెపోటు అని చెప్పేసి ఒక పెద్ద పత్రిక, పెద్ద ఛానల్లో ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేశారంటే వారిది గుండెకాయ లేకపోతే ఏమనుకోవాలో ఒకసారి అర్థం చేసుకోని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు కూడా అదే. నిన్న వ్యంగ్య సామ్రాట్ ఒక ఆయన ఉన్నాడు, వ్యంగ్య సామ్రాట్ నూజివీడు వచ్చి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు కోసాలని చెప్పేసి. ఈ రోజునండి ఎవరు నాలుగు కోయాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి మనం చేస్తాం. సిగ్గు ఎగ్గు లేకోకుండా కేవలం ఎదురుదారి చేసి తమ తప్పిదానం నుంచి ప్రజల్ని దృష్టి మరల్చాలి అని ప్రయత్నం తప్పితే వాస్తవాల్ని ఒప్పుకునేది లేదు. చాలా మహాపాపం జరిగింది. కల్తీ నెయ్యి అనకూడదు దాన్ని, దాంట్లో నెయ్యి లేదు, నెయ్యి కొద్దిగా, ఈ మాంసకృతులు ఏదైతే కొవ్వు నుంచి తీసేది కొద్దిగా కలిపేసి పామాయిల్లో కలిపేసి దానికి వాసన రావడానికి కెమికల్స్ కలిపేసి దాంతో లడ్డూలు తయారు చేశారంటే ఎంత చెప్పినా కూడా మనసులో భావోద్వేగం ఆగట్లేదని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఆ భగవంతుడే వారికి తగిన శిక్ష వేస్తాడని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ అబద్ధాల మీద పుట్టిన, అబద్ధాల పునాదుల మీద కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన సరళేమిటో, భగవంతుడి పట్ల ఏ నమ్మకం, ఏ మతానికి సంబంధించినా సరే మన సంప్రదాయాన్ని గౌరవించాలి. క్రిస్టియన్ వారు రోమ్, ఎక్కడది, ఇటలీలో జెరూసలం, దాన్ని పవిత్ర స్థానంగా చేస్తారు. అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. మక్కాలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అల్లా దగ్గర, దాన్ని మనం ఆ సంప్రదాయాలు కూడా గౌరవించాల్సిందే. కానీ ఒక మతంలో ఉన్నామని చెప్పేసి ఇంకో మత సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా, చులకనగా చూసే విధంగా తప్పు జరుగుతున్నా చూస్తూ ఉంటాం, మహాపాపం అని చెప్పేసి మనం